నరికి కుక్కర్లో ఉడకబెట్టి మరి దంచి ఇలా చేశాడన్నారు. అసలు దీన్ని దీన్ని చూస్తే సమాజం అంతా అసలు తలదించుకున్న సిచ్యువేషన్ ఉంది. అసలు దీన్ని ఎట్లా చూడొచ్చు అన్న అసలు మనం. అసలు ఇంత కిరాతంగా చంపడం అనేది మన తెలంగాణలో ఫస్ట్ టైం ఈసారి. పోలీసు వాళ్ళు ఇట్లా వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. మన ఏపీ తెలంగాణ ఇట్లా ఫస్ట్ టైం ఇది. ఎందుకంటే మామూలుగా కొట్లాడనేది భార్యాభర్త మధ్యలో ఉంటది. మరి ఇంత కిరాతంగా చంపి మళ్ళీ కాల్చి ఇట్లా చేయడం అనేది మొదటిసారి మన తెలంగాణ వినోడు. మరి ఇంత బాధాకరణ. సో అటువంటి హంతకుడిని సీరియస్ తీసుకోవాలి గవర్నమెంట్ గిట్లా, ఇంకోసారి జరగకుండా చూసుకోవాలి. మేము భార్యాభర్తలు అన్నప్పుడు చాలా 1,00,000 గొడవలు ఉంటాయి కానీ భార్యాభర్త అన్నప్పుడు సవాళ్ళకి జరుగుతుంటది. దానికి మనము ఏదైనా వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ పోలీస్ కౌన్సిలింగ్ అయినా కోర్టుకి వెళ్ళి మా ఇద్దరు ఏదో అనుమానం ఉంటే చెప్పుకోవచ్చు, పేరెంట్స్ నుంచి కానీ వాళ్ళు మాట్లాడవచ్చు. కానీ మరి ఇంత విపరీతంగా చంపడం అనేది రేపు వచ్చే జనరేషన్ కి మనం ఏమి చేస్తున్నాం మనం. వాళ్ళకు వచ్చే జనరేషన్ ఏముంటది, వాళ్ళ ఆ న్యూస్ అనేది వాళ్ళకు చాలా పెద్ద న్యూస్. ఇది జనాలకి ఇట్లా వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాళ్ళకు అవేర్నెస్ రావాలి. ఎందుకంటే అవేర్నెస్ చాలా బ్యాడ్ న్యూస్, అది బాధాకరమైన విషయము.